29వ రోజు ఉదయం 9 గంటలు. కలకత్తా మీఠా పాను లెక్క మస్తుగున్నవు గాని పోరి నాగ 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 పోలీస్ యంత్ర ఆగమాగమయ్యి పడతలేదు నిద్ర గంట గింట కాదు అసలు డబల్ స్మార్ట్ నీ జోరు చూస్తే కూర్చు రైలు కొట్టుకున్నట్టు నువ్వు పూల పూల అందేసి స్టైల్ కొట్టు ఓల్డ్ సిటీ ఊగిపోత ఓల్డ్ పంకరాగినట్టు పూసలేసుకున్న పిల్ల పూసుకుంట నిన్ను చావినారు సెంటులా సీసలెక్క పుట్ట షేపు చూస్తే మల్లా పిస్స పిస్స అయితా నా పిల్లలా మారు ముంత చోడు చింత బాయ్స్ సీసము థింగ్స్ గ్లాసుల మందు కోసింగ్స్ గడ్డ గడ్డ తాగింగ్స్ ఎంజాయ్ పండుగ. Good morning, Big Boss. I love Big Boss. ఉదయం 9:45. ఈ గిన్నె ఎవరు పెట్టారు? ఈ గిన్నె నువ్వు పెట్టావా? హాట్ వాటర్ దాని పక్కన నేను పెట్టా. పొడుగుది కాదు, ఇది చిన్నది. పొడుగుది ఎవరు పెట్టారు? ఎందుకంటే నేను ఇప్పుడు వేడి చేసుకునేది ట్యాప్ వాటర్ అని తాగి నీళ్ళ కన్ఫర్మేషన్. అది నేను పెట్టలేదు. తనుజ నువ్వు ఎట్లా చెప్తావు ఈ మాన్యువల్? నేను చూసి నేను కడిగించుకొని నేను తనతో మళ్ళీ వాష్ చేసుకొని పెట్టా. ఇమాన్యుయల్ ఫస్ట్ ఏదైనా క్లారిటీ లేకుండా మాట్లాడకు నువ్వు. సీరియస్ గా చెప్తున్నా, క్లారిటీ ఉండదు ఏముండదు. తనుజ అని నా నామినేషన్ రీతు అండ్ శ్రీజ. నేను తనుజన్ అంటే మీ ఇద్దరికి ఏమైంది? నా నామినేషన్ దివ్య. ఫస్ట్ అసలు దాని గురించి స్టార్ట్ చేసింది కాబట్టి నేను సింపుల్ డౌట్ అడిగాను రా. నేను షుగర్లెస్ టీ ఎవరికి? షుగర్ తాగిద్దాం అడుగు నానా. 0 షుగర్ టీ తాగుతావా? నాకు నోరుంది, నాకు మాటలు. మరి నోరుంటే నానా నాన్న నాన్న నువ్వే పిల్లి ఉషానొచ్చు కదా, ఎందుకన్నావు? అది కూడా పాయింటే కదా సార్. అనొచ్చు కదా. కవరింగ్ చాలా బాగుంది కానీ పనికి రాదు. ఎంత ఓవర్ చేస్తున్నాడో కదా. నెక్స్ట్ వీక్ నాకు సార్ చెప్పాలి, ఎక్కింది సార్ తల కాదు నెత్తికి ఎక్కింది అని చెప్పాలి. అది నేను కాదు, ఇదంటే సరిపోద్ది కదా. అదే నేను చెప్పాను. పడిపోతా, గొంతు నీగ్గానే ఉంది కాబట్టి. ఏమైంది మరి? పొద్దున ఏదో అయినట్టుంది. ఇది పట్టుకెళ్ళిపో. ఎవరికో కాఫీ కప్ వచ్చింది. ఏ కాఫీ రా, వాళ్ళే పంపిస్తారు అనుకుంటా. ఫీల్ అవ్వాలి. చాలా వేడిగా ఉంది. అమ్మయ్యా, థ్యాంక్ యూ బిగ్ బాస్ అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్. బిగ్ బాస్ వాళ్ళకి ఇడ్లీ అయినా పంపారు కదా. బిగ్ బాస్ మా మొహాలకు ఒక పూట ఇడ్లీ అయినా పంపినా బాగుంటది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఐ లవ్ యూ. కాఫీ ఎవరు చేస్తారో కానీ గాడ్ బ్లెస్ దెమ్. ఉదయం 10:30. నేను ఒక డిలెమాలో ఉన్నాను మాన్యువల్. నా కోసం సాక్రిఫైస్ చేశారు కాబట్టి నేను గేమ్ ఆడలేకపోతున్నాను. ఆడుతూ అదే వద్దు మమ్మీ, గేమ్ ఆడు. నువ్వు గెలిచాక కొన్ని బెనిఫిట్స్ వస్తాయి చూడు, అవి సాక్రిఫైస్ చేయాలి కోసం. కావాలంటే కెప్టెన్సీ టాస్క్లో కానీ ఇంకోటి నువ్వు చెప్పి చేసే అన్న, నువ్వు నాకు ఈ సాక్రిఫైస్ చేసావు, సో నేను ఈ వీక్ మొత్తం నీ కోసం నిలబడతాను అని చెప్పి చేసేస్తే అది తీర్చేసుకున్నట్టు. లేదంటే హర్ట్ అయిన పాయింట్స్ ఉన్నాయిరా. నేను అట్లే హర్ట్ అవ్వను మాన్యువల్, అన్నీ సరదాగా తీసుకుంటాను. మరి ఇద్దరిని పగలు కొట్టేలా చేస్తే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఫ్రాంక్గా చెప్పాలా, క్యాప్టెన్షిప్ వచ్చి రాముది నడుస్తుంది, బట్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఓన్లీ బర్నీ అని నడుస్తుంది. కానీ ఇప్పుడు నిన్న నైట్ నేను ఎంత బతలాడాను. నేను లోపల పడుకుంటాను బికాస్ నాకు 50% ఇమ్యూనిటీ డ్రాప్ అయిపోయింది. నిన్న నైట్ పడుకుంటాను, రేపు షిఫ్ట్ అయిపోతాను మార్నింగ్ ఫస్ట్ థింగ్. మీరు చెప్తే రాము ఓకే చెప్పాడు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అన్న ఇక్కడ పడుకుంటాను అంది, నేనే వద్దన్నాను అని అంటే, చూడు తనకి హెల్త్ బాగాలేదంటుంది కదా,
ఒకసారి నాకు నిజంగా బాగాలేదు నిన్న. అదే నేను అది కూడా చెప్పా. కానీ అట్లా అవుతే కూడా నాకు అంతా బాగాలేదంటే కూడా ఓకే చెప్పిన మనిషి మళ్ళీ వచ్చేసి లేదు మీరు వాళ్ళే షిఫ్ట్ అవ్వాలి అని అంటున్నారు. సో ఇందులో ప్రతి ఒక్కటిలో బర్నీ అన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. క్యాప్టెన్ రూమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కర్టన్స్ ఓపెన్ ఉంటే కూడా అందరు పోయేసి ఓనర్స్ అయినా టెనెంట్స్ అయినా మెయిన్ బాత్రూంలో స్నానం చేస్తున్నారు. క్యాప్టెన్ వచ్చేసి బర్నీ అన్న వచ్చేసి క్యాప్టెన్ బాత్రూంలోనే స్నానం చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరికి నువ్వు గేమ్ వైపు వస్తే మాన్యువల్ నేను నీకు ఏదైనా నువ్వు ఇట్లా ఆడు అట్లా ఆడకుని వచ్చి గైడ్ చేస్తానా? లేదు. నువ్వు వచ్చి నాకు ఇట్లా చేయి అట్లా చేయి గైడ్ చేస్తావా? లేదు. అస్సలు వచ్చి చెప్పుకుంటావా? చెప్పు. ఇది చెప్పడం కాదు, లిటరలీ మంచిది రిమోట్ కంట్రోల్ చేయలో పెట్టేసి అట్లయితే తనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా. నేను ఏమంటానంటే నీకు ఒకవేళ నామినేషన్ పాయింట్స్ ఉంటే పాయింట్స్ చెప్పు, పర్సనాలిటీ అనొద్దు. ఉదయం 11:30 బిగ్ బాస్ సీజన్ 9 5వ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు తనుజ, భరణి, రీతు, సుమన్, దివ్య, పవన్, శ్రీజ, సంజన, కళ్యాణ్, ఇమాన్యుయల్ మరియు ఫ్లోరా. ఈ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. మీరికి వెళ్ళొచ్చు. బిగ్ బాస్ దేనికి బిగ్ బాస్? అందరూ సంజన గారు మీ పేరు కూడా రామ్ తప్ప అందరూ ఉన్నారు. కానీ ఎట్లా నామినేట్ అయినా నేను? ఇది చదరంగం కాదు, రణరంగం. ఉదయం 11:45 రేపటి నుంచి నాకు ఇవ్వద్దు టాబ్లెట్ అని చెప్పి. ఎందుకు? అది సరదా అంటుందో సీరియస్గా అంటుందో ఎటకారంగా అంటుందో తెలియట్లేదు. బట్ అందరి ముందు అనేటప్పుడు కాదంటే నాకు ఒక చిన్న ఇది ఉంటుంది కదా, ఇద్దరు సేమ్ నాన్న తనకెందుకు. ఇట్స్ నాట్ అబౌట్ టాబ్లెట్. ఎక్కడో చిన్న ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుందేమో అని అనిపిస్తుంది. నాకు టాబ్లెట్ ఇచ్చినంత మాత్రం తనకనే ఇవ్వకుండా ఉన్నారా? లేదు. నన్ను పోనీ ఒకసారి అప్రిషియేట్ చేసినంత మాత్రం తను చేయకుండా ఉన్నారా? లేదు. మరి ఏంటిది? అదే నేను ఏమంటానంటే నువ్వు కొద్దిగా బ్రాడ్గా ఆలోచిస్తావు. నేను ఆలోచించిన ఇప్పుడు నీకు ఇలా చెప్పినట్టు తనకు చెప్తే నానా అయితే ఓహో నానా ఓ ఫుల్ సపోర్టా ఆవిడకి ఇలా వెళ్ళిపోయింది అనుకో. అందుకే నువ్వే కొంచెం అర్థం చేసుకోమ్మా అని చెప్పంటా. నేను ఇచ్చినందుకో గోలా ఇవ్వనందుకో గోలా. నాకు ఏదో ప్రశాంతంగా ఉన్న మనిషిని కూడా ఇలా ఇదేంటి బీపీ తెప్పిస్తారు నాకు. లేకపోతే కాదు, మీరైనా ఆలోచించండి. ఇక్కడైనా చిన్నపిల్లలే ఇక్కడ అందరూ లేదు కదా. అందరికంటే చిన్న నేను అన్నీ అర్థం చేసుకుని నేను సర్దుకుంటూ వెళ్తాను. లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు తను ఎక్కువైపోయింది, ఇదైంది, అదైంది అంటే మీ ఎమోషన్స్ నా ఎమోషన్స్ కావు. ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏంది మే ఏం చేస్తున్నావాడా? నా శివల్లి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి చెప్తున్నా. నీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చేవే అవి. ఆడు జాలరెడ్డి కాదు, తెలుసు మే దాచానే. ఆడేంది నీ దగ్గర సెటిల్ అయ్యాడు? జాలరెడ్డి గాడు. దాక్షాన్ పక్కన ఉండేది ఎవరు? మంగళం షీన్ కూడా మనమే. ఇది అయిపోయాక వస్తా ఉండు మే శివల్లే. ఏమే ఎందుకు మే నువ్వు ఇంత అందంగా రెడీ అవుతున్నావా? నామినేషన్ ఎవరు మే? నిన్ను నామినేషన్ చేసిండాడే బిగ్ బాస్. అయ్యమ్మనే నన్ను కూడా చేసి ఉండాలి కదా. మరి ఏంటి మే ఏం కావాలనుకుంటున్నావు? ఈ రెండిట్లో అది పెట్టుకో. చూడు ఎంత క్యూట్ ఉండవు నువ్వు. బుట్ట బొమ్మకే బుట్టలు అవసరమా చెప్పు? అవసరమే లేదు, నాలాంటి వాడికి అవసరం. మధ్యాహ్నం 12:15 లేదు నాన్న, ఇప్పుడు నీది నాది ఒక బాండ్ ఉంది. ఓకే, ఒక ఫ్రెండ్ లాగా. బయట కూడా పోతే నేను నీతో ఫ్రెండ్గానే ఉంటాను. నాకు ఆ బాండ్ నీతో ఫామ్ అయింది. అది నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి అవసరం లేదు. కానీ ఆ క్షణంలో ఎవరు మాట్లాడతారో వాళ్ళకి గట్టిగా నువ్వు మైండ్ యువర్ బిజినెస్ చెప్పు. ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడని వచ్చేసి గేమే పర్లేదు, కానీ వచ్చేసి ఇఫ్ దే ఆర్ పాయిజనింగ్ యువర్ మైండ్
బికాజ్ తను వచ్చేసి చెప్తుంది ఓకే నువ్వేంటి సర్వెంట్, ఎవరికి సర్వెంట్ లేదు. సే ఫ్లోరా, నేను అందరికీ తినిపిస్తాను మనస్ఫూర్తిగా, నాకు ఇష్టం. శ్రీజ వచ్చేసి నాతో క్లోజ్గా తిరుగుతుంది, తర్వాత వచ్చేసి నా గురించి ఒక్క నిమిషంలో చెప్తుంది. మొన్న కూడా సుమనన్నకి రాముకి నాకు ఆ ఎల్లో టీంలో ఉన్నప్పుడు గొడవ పెట్టింది తనే. అవునా? బికాస్ 3 rounds నేను సపోర్ట్ చేశాను, 4th round నేను చెప్పాను నేను రెడ్కి సపోర్ట్ చేస్తానని, బట్ పెద్ద గొడవ పెట్టింది తనే. నేను ఇమాన్యుయల్ క్లోజ్ అయ్యాను కాబట్టి బర్నీ గారు వచ్చేసి ఎంత పెద్దగా ఏం ఆడాడు. యాక్చువల్లీ ఇమాన్యుయల్ ఇస్ ఫార్ ఫ్రమ్ మీ, ఒక 30-40% నాకు డిస్టెన్స్ వచ్చేసింది, నాకు ఫీలింగ్ వస్తుంది. మేము ఒక వరుసగా కూడా నించుకుంటే బిగ్ బాస్ గార్డెన్లో తను వచ్చేసి స్ట్రేట్ నా పక్కనే నించుకుంటాడు ఎప్పుడు, మమ్మీ 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 అని. అక్కడ లేదు, ఇప్పుడు లేదు, కొద్దిగా దూరమే ఉన్నాడు. బర్నీ అన్న ఇచ్చిన గిఫ్ట్ ఇది, తన స్ట్రాటజీ సూపర్ హిట్ అయింది. ఏంటి విషయాలు, ఏం మారాలి ఏం మారకూడదు, ఏం మారాలి ఏం మారకూడదు చెప్పండి. వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ చెప్పు. సేమ్ సార్, నేను ఎలా ఉందాం అనుకుంటున్నా అలా ఉందాం అనుకుంటున్నాను. సరదాగా జస్ట్ ఫర్ చేంజ్ ఒకవేళ టీం అయితే మన ఇద్దరం ఆడదాం. ఖచ్చితంగా. ఓకే, నాకు అవకాశం ఉండైతే ఒకవేళ నాకు ఒకవేళ అవకాశం వస్తే నేను సెలెక్ట్ చేసుకుంటాను. డోంట్ సే నో. ఒకవేళ నీకు సెలెక్ట్ చేసుకునే అవకాశం వస్తే నన్ను సెలెక్ట్ చేసుకో. అది పక్కా స్పెషల్గా అడగాల్సిన అవసరం. నేను అన్నాని వర్డ్ వాడేసి నేను మోసపోయినా, అంటే నేనే నా కళ్ళులో లేదు తను ఒక అన్న ఫిగరు, తనంత సీనియర్ని అనుకుని నేను మర్చిపోయాను. మేము అందరూ ఇక్కడ వచ్చింది గేమ్ ఆడడానికి. సో అన్న పద్ధతి ఇచ్చిన తర్వాత మేము మాట్లాడలేం కదా, మొత్తం ఆటలు పెడుతున్నది బర్నీ. మధ్యాహ్నం 3:15. బిగ్ బాస్ రణరంగంలో మీ ఊహకి అందకుండా ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని ఈరోజు పొద్దున జరిగిన నామినేషన్స్ ద్వారా మీకు బాగా అర్థమై ఉంటుంది. ప్రతి యుద్ధం ప్రత్యేకమైన రణరంగాన్ని కోరుకుంటుంది. ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం. దానికి యుద్ధభూమి మీ ముందున్న ఓ పెద్ద బెడ్. ఇందులో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్ పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరిని బెడ్ నుండి కిందకు దింపాల్సుంటుంది. మీరా బెడ్పై ఎంత ఎక్కువ సమయం ఉండగలిగితే మీరు ఇమ్యూనిటీకి అంత చేరువవుతారు. ప్రతి రౌండ్లో స్టార్ట్ బజర్ మోగగానే ఇంటి సభ్యులు బెడ్పై ఉండి ఇతర ఇంటి సభ్యులను తమ శక్తిని లేదా ఇతర స్ట్రాటజీని ఉపయోగించి బెడ్ నుండి కిందకు దింపడానికి ప్రయత్నించాలి. ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరైతే బెడ్పై నుండి కిందకొస్తారో వారు ఇమ్యూనిటీ పొందే రేసు నుంచి ఎలిమినేట్ అవుతూ వస్తారు. ఒకవేళ ఒక రౌండ్లో ఒకరికన్నా ఎక్కువ మంది బెడ్పై నుండి కిందకొస్తే సంచాలకులు వారిలోంచి ఎవరిని ఇమ్యూనిటీ రేసు నుంచి తప్పించాలో నిర్ణయిస్తారు. ఫ్లోరా, మీరు 2 వారాలకు గాను నేరుగా నామినేట్ అయిన కారణంగా, మరియు రాము బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ అయిన కారణంగా మీరిద్దరూ ఈ ప్రక్రియలో పాల్గొనడానికి వీల్లేదు. థ్యాంక్ యూ బిగ్ బాస్. అలాగే ఈ టాస్క్కి మీరిద్దరే సంచాలకులు. డెఫినెట్గా బిగ్ బాస్. ఇక ఇంటి సభ్యులందరూ